గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాక్ షో బ్లాగ్స్. సో గైస్ నేనైతే దుల్పెట్టుకు అయితే వచ్చేసిన గైస్. సో ఇప్పుడైతే మనం ఇక్కడైతే చూస్తారు కదా గణేష్ సింగ్ కళాకార్ దగ్గర అయితే ఉన్నాం. సో ఇది ఈ వినాయకుడు స్టాచ్యూ అయితే ఎవ్రీ ఇయర్ ఉంటుంది. సో ప్లాస్టర్ ఉంటుంది మొత్తం. అయితే బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి ఆల్మోస్ట్. అయితే చూద్దాం ఒకసారి లోపలికి వెళ్ళేసి. అండ్ ఇక్కడ చిన్న డోర్ ఉంటుంది. అండ్ ఎవ్రీ ఇయర్ ఇక్కడ నుంచి అయితే ఇంట్లో నుంచి అయితే ఎంట్రీ ఉంటుంది. చూస్తారు కదా వినాయకుడు అయితే ఎంత బాగా అనిపిస్తుంది ఇంట్లో అయితే. అండ్ బయట ఉన్న సైజ్ కన్నా డబుల్ సైజ్ ఉంది లోపలైతే. ఇది మాత్రం వేరే లెవెల్లో ఉంది. అండ్ కొద్దిగా ఫినిషింగ్ అయితే చూడండి ఒకసారి. చంకి ఫినిషింగ్ అయితే ఉంది. సో చాలా బాగుంది ఇది. అండ్ ఆల్మోస్ట్ దుల్పేట్లో అయితే మనకు పిఓపి గణేష్ మాత్రమే దొరుకుతాయి. ఇక్కడైతే ఆల్మోస్ట్గా అయితే సోల్డ్ అవుటే ఉంటాయి. ఎందుకంటే అంత బుకింగ్స్ అయితే స్టార్ట్ అయితే ఇక్కడ ఫస్ట్ నుంచి ఉంటాయి మనకు. లైక్ 6 months బిఫోర్ అయితే బుకింగ్ స్టార్ట్ అయిపోతాయి అంతా. అండ్ ఇక్కడ ఒక్కొక్క పీస్ చూపిస్తా చూడండి ఒకసారి. సో గైస్ ఇదంతా చూస్తారు కదా షూన్ టైప్లో అయితే ఉంది. ఆల్మోస్ట్ అయితే కలర్ అయిపోయినాయి. సో ఇంకా బుకింగ్ అయితే ఉన్నాయో అవి మాత్రం పెండింగ్ ఉన్నాయి ఇక్కడ. అండ్ చూస్తారు కదా ఇప్పుడు అయితే బ్యాక్ సైడ్ ఉన్న గణేష్ అయితే ఇంకా పెయింటింగ్ కాలేదు. సో పెయింటింగ్ తర్వాత అయితే హైలైట్ ఉంటుంది గణేష్ అయితే. సో చూడండి బాగుంటుంది. నెక్స్ట్ టైం అయితే నెక్స్ట్ అప్డేట్ అయితే ఇస్తాయి గణేష్ గురించి అయితే. అండ్ ఇది ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇంకా 10 days తర్వాత 1 week తర్వాత అయితే సోల్డ్ అవుట్ అయితే ఉంటుంది 100% అయితే. ఇక్కడ అన్ని ప్రతి ఇయర్ మాత్రం సోల్డ్ అవుట్ అనే ఉంటుంది ఇక్కడ. అండ్ ఒకవేళ బుకింగ్ చేసి ఉంటే మాత్రం 6 months బిఫోర్ వచ్చి ఇక్కడ బుకింగ్ చేయాలి. అండ్ ఇక్కడ రెగ్యులర్ కస్టమర్స్ అని వస్తారు ఇక్కడ. సో అంటే ఆయన తెలిసిన వాళ్ళు కస్టమర్ అయితే ఉంటారో రెగ్యులర్గా వచ్చేసి బుక్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అండ్ ఇక్కడ చాలామంది అయితే క్రౌడ్ అయితే వచ్చింది చూడడానికి అలా సండే స్పెషల్గా అయితే. సో ఇంకా చాలా ఉన్నాయి కానీ చూడడానికి. సో చూపిస్తా. లెట్స్ గో గైస్. ఆర్డర్ ఇస్తేనే చేస్తారంట. సో గైస్ ఆల్మోస్ట్ అయితే ఇదంతా ముంబై ఫినిషింగ్ టైప్లో అయితే ఇచ్చారు. సో లైట్గా ఫినిషింగ్ కానీ ధోతి కానీ అవి మాత్రం పెండింగ్ ఉన్నాయి. అండ్ ఇంతకుముందు మన గణేష్ అయితే చూసారు కదా బ్రహ్మ విష్ణు మహేశ్వర్. సో ఇక్కడ చూస్తారు కదా శంకరుడు. అండ్ ఇది బ్యాక్గ్రౌండ్ ఇది ఒకటి. సో ఈ బ్యాక్గ్రౌండ్ అయితే ఇలా ఉంది. చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ అయితే. సో కలర్ కూడా అయితే చాలా యూనిక్గా ఉంది. రామ్ మందిర్ బ్యాక్గ్రౌండ్ ఇది. సో మేబీ అదే ఉండొచ్చు లేకపోతే వేరే గణేషుడు కావచ్చు. నాకు తెలిసి ఇదే గణేషుడు ఉండొచ్చు. సో ఇదంతా ముంబై రాజా స్టైల్లో అయితే ఉంది గణేశుడు అయితే. ఇంపార్టెంట్ గైస్, లిటరలీ మెయిన్ ఇంపార్టెంట్ అయితే ఇది ఈ గణేష్ చూపించాలి. సో శివాజీ మహారాజ్ వినాయకుడిని అయితే చేసిరు ఇక్కడ.
సో హైలైట్ అంటే హైలైట్ ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ కూడా. ఇక్కడ ఇది చూడండి గైస్, చాలా బాగుంది అసలు. లైక్ చాలా డిఫరెంట్గానే యూనిక్ అయితే చేసిరు. సో నాకు తెలిసి ఆల్మోస్ట్ ఇవన్నీ బుక్ ఉండొచ్చు. సో ఎందుకంటే బుకింగ్వే ఇలా లోపల పెట్టి అయితే రెడీ చేస్తారు. రూపంలో వచ్చిన గణేశుడు చూస్తారు కదా ఇక్కడ, చాలా చాలా బాగుంది. కృష్ణుడు రూపంలో ఉన్నాడు గణేశుడు. ఫినిషింగ్ కాలేదు గైస్, ఫినిషింగ్ తర్వాత చూడాలి గణేశుని అయితే. వేరే లెవెల్ ఉంటుంది మొత్తం. అయితే కట్టలేదు వినాయకుడిని, ఇంకా రెడీ కాలేదు ఇంకా. అండ్ ఇక్కడ ఇంకొంచెం నాకు తెలిసి చాలా ఫినిషింగ్ వర్క్ అయితే ఉంది. సో ఇంకా ఎగ్జాక్ట్గా అయితే 1 month ఉంది. సో ఇక్కడ చూస్తున్నా ఇంకో టైగర్ మీద అయితే వినాయకుడు ఉన్నాడు. ఇక్కడైతే పెయింటింగ్ వర్క్ అయితే నడుస్తుంది ఇక్కడ. సో మనం లోపలికి ఎలా చేస్తారో ఏదో వాళ్ళు వర్క్ అయితే చేస్తారు. లోపలైతే నాకు తెలిసి పెద్ద సింహాసనం మీద అయితే చిన్న వినాయకుడు అయితే కూర్చోబెట్టారు. అది చాలా బాగుంది. ఇది కూడా ఒక యూనిక్ గణేష్ గైస్. ఎంత బాగుందంటే అసలు వేరే లెవెల్లో ఉంది. అండ్ ఈ కలర్ చూడండి ఎంత బాగుంది అసలు. తెలిసి ఆల్రెడీ బుకింగ్ అయిపోయినట్టుంది గైస్. ఆల్రెడీ ఇది బుక్ అయిపోయింది గణేష్లు అయితే. చూడండి ఒకసారి ఎంత బాగున్నాయి అసలు. ఈసారి అయితే రచ్చ ఉండొచ్చు నాకు తెలిసి. ప్రతి ఒక్క వినాయకుని దగ్గర ఒక్కొక్క డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్, డిఫరెంట్ స్టైల్తో కూర్చున్న వినాయకుడు అయితే ఉన్నారు. అండ్ ఇక్కడైతే లింగాన్ని పట్టుకుని అయితే వినాయకుడు అయితే కూర్చున్నాడు. సో చూస్తారు కదా ఎంత బాగుంది అసలు. కలర్ కూడా చాలా యూనిక్గా ఉంది గైస్. అండ్ ముక్కుట్ మీద అయితే చాలా వర్కింగ్ అయితే చేసిరు. సో అంతా కుందన్లు పెట్టి అండ్ లట్కాన్లు పెట్టి చాలా బాగున్నాయి. సో ఈ ధోతి మాత్రం వేరే లెవెల్ గైస్. ఇక్కడ చూస్తారు కదా ఎంత బాగుంది. కలర్ కూడా బాగుంది గైస్, బ్లూ కలర్లో. సో చిన్న డైమండ్ టైప్లా. అండ్ రెడ్ కలర్ ధోతి అయితే కట్టిరు గణేశుని అయితే. సో ఇది మాత్రం హైలైట్ గణేష్. ఇది మాత్రం హైలైట్ గైస్. సో ఇదైతే మ్యాక్సిమం అయితే అమ్మవారికి అయితే ఇలా పెడతారు. సో చాలా బాగుంది. అండ్ ఆ గణేశునికి అయితే ఒక వేరే లుక్ వచ్చింది గైస్. సో మనం బయటికి వెళ్ళి చూద్దాం ఇంకా. థ్యాంక్ యూ, బాయ్. సో గైస్ ఇదైతే బ్యాక్గ్రౌండ్ దేనిలో తెలియదు, కానీ చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ కూడా. అండ్ చూస్తారు కదా ఇంతకుముందు మనం చూసినాం కదా బ్యాక్గ్రౌండ్. సో ఇదే గణేశునికి అయితే పెడతారు. సో అంటే ఇంకా పీసెస్ ఉండొచ్చు నాకు తెలిసి. సో గాయ చూసిరు కదా అయితే గణేష్ సింగ్ కళాకార్ గణేష్ అన్ని. అండ్ ఇప్పుడైతే మనం నెక్స్ట్ అయితే సుందర్ కళాకార్ దగ్గర వెళ్తున్నాం. అండ్ చాలా బాగుంటాయి అక్కడ గణేష్లో. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ అయితే అన్ని అయితే A to Z అయితే కవర్ చేసినా నాకు తెలిసి.